జేబులో పైసా లేదు, అప్పటికి ఇచ్చేటోడు లేదు. యాదవ జీవితం ఇన్ని మలుపులు తిరుగుతున్నాను తెలిస్తే ఆ రోజు ఏంటంటే నేను నీ కూతురు వేసుకోవాలా? ఆశకుడు అద్దుండవద్దు. నా కూతురికి ఏడు తక్కువరా? ఏం తక్కువ కాదు, నేనే దానికి ఎక్కువ. అది నూనె జిడ్డు, నేను పాన్స్ పౌడర్. అది ఆవకాయ అన్నం అయితే నేను కోడి పులావ్. దానికి మనకు పోసగదు గాని నువ్వు వెళ్ళరా. బావగారండి ఆపరా డాబులు, మా ఊరికే ఏం చేసుకోవతులే. 10 ఎకరాల పొలము, 25 లక్షల కట్టము ఇస్తాను. ఏటేటేటేటి 25 లక్షలా? నేను హైదరాబాద్ లో హోటల్ పెట్టాక అది నా రోజు ఆదాయం. నేనంత సీపుగా దొరకలేదు సరిగ్గా కాదు కానీ బయలుదేరండి. బోడమ్మ బడాయి గోడెక్కితే తీరుద్దని ఈడు బడాయి ఎంత కలమో చూద్దాంలే. బావగారండి వస్తానండి. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఒకటే దారి, అత్తకు ఫోన్ చేసి నైస్ గా మాట్లాడి సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసేసుకోవడమే. హలో హలో సుబ్బలత, నేను రాజాని. ఎలా ఉన్నావే? ఓ రాజా, నువ్వట్రా? బావా నువ్వు ఇంకా బానే ఉన్నావా? అదైతే నాశనం అయిపోలేదా అన్నట్టు అడిగావంటే? ఏ లేదులే, ఆ మధ్యన బాగా ఎగిరినావు కదా, అందుకే చమత్కారం ఆడండి. నాకేటే బ్రహ్మాండంగా ఉన్నాను. హైదరాబాద్ లో హోటలు, పెద్ద ఇల్లు, 2 నౌకర్లు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఓ రేంజ్ లో ఉన్నాను అనుకో. మరి మేమెట్టా గుర్తొచ్చేసినామా? ఎన్నోన్నా ఎంత సంపాదించినా తినడానికి తిట్టడానికి నీలాంటి పెద్ద దిక్కు లేకుండా పోయిందే అని గుర్తొచ్చి ఓసారి రమ్మందారులే అని ఫోన్ చేశాను. అవునా? అవునే, నువ్వు మాలచ్చి ఉన్న పలంగా బయలుదేరి వచ్చేయండి, మిమ్మల్ని చూడాలనుందే. హాయ్, అట్టగలేరా? అమ్మయ్యా, ఎలాగోలా కష్టపడి మాలచ్యం చేసేసుకుంటే ఈ కష్టాల నుంచి గట్టెక్కేయచ్చు. మీ అత్త కూతురు రేపు వస్తున్నారంటావు. ఆయ్ నీ మరుదులతో పెళ్ళైతే నీ కట్నం కింద 25 లక్షలు వస్తాయంటావు. ఆయ్ మీ మరదలతో మీకు పెళ్లి జరగడానికి మేము హెల్ప్ చేయాలంటావు. ఆయ్ కానీ దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి? లాభం కాదండి, లాభాలు. ఒకటి, నాకు మా మరదలతో పెళ్ళైన 2 నిమిషాల్లో నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. 2, మీరు నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇవ్వక్కర్లేదు. మాకు డీల్ ఓకే, ఏం చేయాలో చెప్పు. ఆ గది లెక్క ఏం లేదండి. మా అత్తకి నా దగ్గర 2 పనోళ్ళు ఉన్నారని పోగేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట నుంచి పనోళ్ళు యాక్టింగ్ చేసే వాళ్ళని తీసుకురావడం కష్టం కదండి. అందుకని ఆ క్యారెక్టర్లలో బంటి గారిని, సిన్ను గారిని ఎడితే చండాలం ఉంటది. నేను చచ్చినా ఇంకా నేను మీతో ఉంటున్నానని మా అత్తకు తెలిస్తే అపార్థం చేసేసుకుంటుంది. అందుకని వాళ్ళున్నంత కాలం మీరు ఎవ్వరూ లెక్క ముందు వెళ్ళిపోయి అందరూ పడుకున్నాక రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. బంటి గారు మీకు, చిన్న గారు మీకు, వస్తానే, ఉంటాను. అదేంటి నా లోపేసుకున్నావు? మేము వాడు సర్వెంట్స్ గా చేయం. నోర్మి, ఒక్క 4 రోజులు ఓపిక పడితే మనకు వాడి గోలు వదిలిపోతుంది. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. మీరు చేస్తున్నారు రాజా. అత్తయ్య, మహాలక్ష్మి లోపల రండి. కొంప చాలా బాగుందిరా. అవునవును, చాలా బాగుంది. అవును, ఒక్కడివే ఉంటాకి ఇంత పెద్ద కొంపెందుకురా? అద్దె దండగా? అవును, ఎందుకు దండగా?
పరపతే పరపతి. మన రేంజ్ ఊళ్ళో వాళ్ళకి తెలియాలంటే ఇల్లు పెద్దగా ఉండాలి, మనం రిచ్గా ఉండాలి. అవును, అలాగే ఉండాలి. ఇల్లెవురా ఇల్లెవురా ఇద్దరు పనులు ఉన్నారని చెప్పాను కదా, ఆ ఇల్లే. పనులా? నీకన్నా మంచి బట్టలు వేసుకున్నారు. ఇక్కడ అంతేలేదా, ముందు మీరు లోపలికి వెళ్ళి మొహాలు కడుక్కోండి. అలాగంటే ఎలాగా? పనోళ్ళు పనోళ్ళలాగా ఉండాలి, ఓనర్లు ఓనర్లలాగా ఉండాలి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. అవును, చాలా తేడాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేడు చెయ్యొద్దు, వాళ్ళని నాకు వదిలేసి నువ్వు వెళ్ళి టీవీ చూసుకో. అట్లాగే. హాయ్. అమ్మగారు, ఏటది? టీ అమ్మగారు, తీసుకోండి. ఏట్రా నవ్వు? ఏం లేదు అమ్మగారు. అంటే మేము ఇట్టాగే తాగాలా? తీసిపోయి కప్పులో పోసుకొని తీసుకురా. ఏట్రా ఉల్లిపాయలు కోయమంటే ఓవర్ యాక్షన్ ఏంటి? బావగారండి. ఆహా, ఎంత అందంగా పిలిచేవే. నువ్వు అలా పిలుస్తుంటే నీ ఊళ్ళో తలెట్టుకుని చచ్చిపోయిన తప్పులు కనిపిస్తుందా? అయ్యే మాటలు. బావగారండి, నేనంటే మీకు ఇట్టవేనా? ఇట్టం కాదు, అంతకు మించి. నేను చూసినప్పటి నుంచి టక్ 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 నాకుండే చెవుల్లోకి వచ్చేసి తొందరగా నేను చేసేసుకోమని సోదెట్టేస్తుంది తెలుసా? అవునా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? మాలచి, బ్యాగులో బట్టలు బీరువాలో జరదాలా? రా పదం. రాజాబాబు, ఒరే రాజాగా, ఆ ముసలిది చాలా ఓవర్ చేస్తుంది, మా వల్ల కావట్లేదు, మేము వెళ్ళిపోతాం. అది ఎలా కుదురుద్ది? ఒప్పందం అన్నాక ఒప్పందమే, మధ్యలో ఎగ్గొట్టి వెళ్ళిపోవడానికి ఇదేం కర్ర పిల్లాట కాదు. అంటే నువ్వేం చేయలేవా? తాడుతున్న గేదెలా ఆడి మీద కేకబడిపోతావటే గాడిద. తిడుతూ గేదెని తిట్టు లేదా గాడిదని తిట్టు, రెండు తిట్టవాక. అయినా బావతో సనువుగా ఉంటే తప్పేంటి? ఎలాగో నన్ను చేసుకోబోయేవాడే కదా. తప్పులేదే, కానీ పెళ్లికి ముందు ఆడు కొన్ని టెస్టులు పాస్ అవ్వాలా, అప్పుడే పెళ్లి. టెస్టులా? బ్లడ్ టెస్టులా, యూరిన్ టెస్టులా? బుద్ధి టెస్టులే బుర్ర తక్కువదా. అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆడు నేను పెట్టే 3 టెస్టుల్లో పాస్ అవ్వాలా. ఏంటి? 1, ఆడు నిన్ను డబ్బు కోసం చేసుకుంటున్నాడా లేక ఎట్టంతో చేసుకుంటున్నాడా తెలుసుకునే టెస్ట్. 2, ఆడు పెట్టిన ఓట్లు అసలు ఉందా, ఉంటే బాగుందా లేదా, ఏమి ముంచేలాగుందా అని తెలుసుకునే టెస్ట్. 3, నన్ను ప్రేమిస్తున్నాడు లేదు తెలుసుకోవడం కదా. కాదు, ఇంకెవరినైనా ప్రేమించి పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు తిరిగేసినాడేమో అని తెలుసుకునే టెస్టు. బావట్టంటోడేం కాదు. అది అన్ని టెస్ట్ చేసి నేం చెప్పాలా? మరి అప్పటి వరకు నేనేం చెయ్యాలా? ఆడికి దూరంగా ఉండాలా. ఇంతకీ ఆ టెస్ట్లు ఎప్పుడు మొదలెడతావు? ఎప్పుడో దాకా ఎందుకు, ఇప్పుడే మొదలెట్టేస్తాను. రాజా, ఏడ్ చేస్తున్నావు? లెక్క వేసుకుంటున్నాను అత్తయ్య. ఏం తెలుసా, లాసా లాభమా? లాస్ అది నీ అల్లుడి జాతకంలోనే లేదు తెలుసా? ఫోన్లే. ఇగో
ఈ పాతికేలు కొంచెం జాగ్రత్త పెట్టినానా నా దగ్గరుంటే పోతాయని భయంగా ఉంది. అంత డబ్బు చూసి ఎంతకాలం అయిందో. నీకేదన్నా అవసరం ఉంటే ఇందులోంచి తీసి వాడేసుకో, పర్లేదు. ఇదిగో అత్తో, ఈ 50,000 తీసుకెళ్లి మన ఊరి గుడి హుండీలో నా పేరు చెప్పి వేసేయి. నా వ్యాపారం బాగుంటే వేస్తానని మొక్కుకున్నాను. అంటే ఈడికి డబ్బంటే ఆశ లేదన్నమాట. మొదటి టెస్ట్ లో ఈడు పాసు. సర్లే రాజా, నువ్వు లెక్కలు చూసుకో, నేను వెళ్తా. మరి ఈ డబ్బులు బీరువాలో పెట్టి అత్తయ్య. అత్తగా అబ్బాయి. ఓ రాజబాబు, నిన్నటిదాకా కాళ్ళు చెప్తూ తిరిగేవాడివి, మీ అత్త రాగానే కట్టలు కట్టలు తీస్తున్నావు, ఎలా? ఎలాగా చూసుకో. వారిని ఇవి ఒరిజినల్ నోట్లు అనుకున్నాను, కలర్ జిరాక్స్ తీసిన నోట్లా. ఎదవలా కనపడతావు గాని నువ్వు ముదురే. బానే ఎట్టేసారా? చాలా బాగుంది. అవునండి, మీ హోటల్ చాలా బాగుంది. ఏం చూసారు, ఇంకా చాలా ఉన్నాయి, పదండి. అవునా? అమ్మాయ్యా, ఆడేవుడ్రా ఓనర్ లాగా కౌంటర్ లో కూర్చున్నాడు. ఆడే రియల్ ఓనర్. మన హోటల్లో లెక్కలు చూసే పని అత్తయ్య. నా తల్లి నా తల్లి, నిజంగా మాలచ్చివేనే. రాజా, ఈడేట్రా ఊరకొక్క మారేసినట్టు అలా చూసేస్తాడు. సార్, మీతో కొద్దిగా పని ఉంది, వస్తారా? అదే ఒకసారి అలా వెళ్ళి వచ్చేస్తానే. ఆడికి 4 బుద్ధి మాటలు చెప్పు. సార్, సారీ సార్, మా అత్తల 50,000 వస్తుందని అస్సలు అనుకోలేదు సార్. నీ సారి నీ దగ్గర ఉంచుకొని కొట్టినందుకు తిట్టినందుకు ఓ 5,000 ఎక్స్ట్రా ఇచ్చుకో. 5,000 ఏ బాగా తక్కువ ఓ 7,000 చేసుకో. ఓ వద్దు సార్, 5 ఫిక్స్. అల్లుడు, ఎవత్తిది? ఈ హోటల్ అంతా నాది అంటుంది. ఏంటిది? నా ఇంట్లో కూర్చొని ఈ హోటల్ దాన్ని అది మా వంట మనిషి. అది మా వంట మనిషికి కాస్త ఇచ్చున్నత. సారీ అమ్మగారు, నా పేరు జానకి, నాకు కొంచెం మెంటల్. ఎందుకైనా మంచిది, మేము కొంచెం దూరంగా ఉంటాం. అవును. ఒరే రాజా, మేము వెళ్తున్నారా? ముందు వీళ్ళిద్దరిని పళ్ళొంచి పీకే, లేకపోతే చాలా డేంజరు. నేను చూసుకుంటా. నువ్వు రా, ఏమవుతుంది సాగని. అమ్మాయ, చాలా థ్యాంక్స్ అండి. రే బండ సంచుడా, నా కాలు ఇరిగిపోగలరా? సారీ అమ్మగారు. ఏంట్రా సారీ అంట? సారీ యదవసంతని ఎల్లే పని చూసుకోదా. నువ్వు కూడా పోయే. అమ్మా, నీ టెస్టులు ఎప్పుడు పూర్తయితాయే? బావా, నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? కంగారు పడకే తెంగరదాన. 2 టెస్టుల్లో పాస్ అయ్యాడు, 3వ టెస్టులో కూడా పాస్ అవ్వని. అదే, ఆ 3వ టెస్ట్ ఎప్పుడు పెడతావు? ఇప్పుడే. హలో హలో రాజా, నువ్వంటే నాకు పిచ్చి.
నిన్ను చూడ్డానికి రోజు మీ హోటల్కి వస్తాను. నువ్వు అంటే నీతో ఎక్కడికి రావడానికైనా నేను రెడీ. చూడు పాప, మామూలుగా ఫోన్ చేసి మాట్లాడితే బిల్లు వస్తుంది. ఇలా అడ్డమైనోడికి ఫోన్ చేసి పిచ్చి గిచ్చి అని మాట్లాడితే కడుపు వస్తుంది. నాకు మా అత్త, దాని కూతురు ప్రేమ దేవత, మిగిలిన వాళ్ళందరూ సెల్లులతో సమానం. నీ టైము బిల్లు బొక్కెట్టుకోకుండా ఫోన్ ఎట్టాయి. చాలా మంచోడే. ఆడ దొరకటం నీ అదృష్టం. తొందరలోనే మీ ఇద్దరికి పెళ్ళి. అతో నేను నటనలో నీ అన్న 2 ఆకులు ఎక్కువ వేసాడుగానే. బావగారండి, లోపలికి రావచ్చా? అడుగొచ్చేవాళ్ళు పరాయి వాళ్ళు అవుతారా? నువ్వు ఇంటికి రానివి రా. బావగారండి, కాలు జారిందండి. ఎంత ధైర్యం దానికి? నేనుండగానే జారుద్దా? మీరున్నారు కాబట్టి జారింది బావగారండి. హలో బంటి, డోర్ ఓపెన్ చేయి. పో బావా, మీరు భలే జోకులు వేస్తారు బావగారండి. ఇప్పుడు ఏం చేసావు? మన పెళ్ళాక చూడు నేను నవ్వించి చంపాడు. పెళ్ళంటే గుర్తొచ్చింది. మనకి పెళ్ళయ్యాక ఈ ఇంట్లోనే ఉందాం బావగారండి. ఈ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి. నీకు అంత నచ్చాక ఇంక బయటికి ఎందుకు వెళ్తాం? ఇక్కడే ఉన్నావులే. అసలు ఈ ఇల్లు ఎవరిది బావగారండి? మనకు బాగా తెలుసున్న పకరాలది. వాళ్ళు మనకి 10 లక్షలు ఇవ్వాలి. అవి ఇచ్చేదాకా ఈ ఇంట్లో నుంచి మనం కదలం. అంటే ఆ 10 లక్షలు నెల నెల రెంట్ కింద కట్ చేసుకోమంటారా? కాదే, దాని వడ్డీ కట్ చేసుకోమంటాను. అప్పుడు వాళ్ళు ఆ 10 లక్షలు తిరిగి ఇచ్చే వరకు మనం ఫ్రీగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు అన్నమాట. మీ తెలివే తెలివి బావగారండి. ఒరే రాజా, నువ్వు నీ పద్ధతి, నీ వ్యాపారం నాకు బాగా నచ్చేసినీరా. నీకు మా లచ్చినిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సాయంత్రానికి మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిపోవాలా, వారంలో పెళ్ళైపోవాలా. అలాగే అత్త. ఈ ఆళ్ళ నుంచి నీ వెనకాల ఈ అత్త ఆస్తి ఉన్నాయి. నువ్వు 10 హోటళ్లు పెట్టాలా, పెద్ద పెద్ద వ్యాపారాలు చెయ్యాలా. దానికి ఎంత ఖర్చైనా నేనిచ్చేస్తాను. అలాగే అత్త, మమ్మల్ని ఆశీర్వదించు. పదమ్మా. లేవండ్రా, దేవుడికి దండం పెట్టుకోండి. అరే రాజా, ఉంగరం తీసుకొని అమ్మాయికి తొడుగు. లక్ష్మి, నువ్వు కూడా తీసుకొని బాగుపడి. ఆపండి. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? నాతో మాట కలిపావు, మనసులు కలిసాయన్నావు,
పెళ్లి చేసుకుందామని ముందే నన్ను ప్రెగ్నెంట్ చేసావు. ఇది మోసం కాదా? ఇది అన్యాయం కాదా? నేనా నిన్ను ప్రేమించానా? అసలు ఎవరు నువ్వు? నేను ఇప్పుడే నిన్ను చూడటం. అబద్ధమాడు రాజా. పోయినేడు పుష్కరాల్లో నదికి పోదాం రాజా అంటే నువ్వు గదికి పోదాం రాజా అన్నావు. 3 ముళ్ళు వేయకుండానే నాకు 3 తాగించావు. ఎక్కడ దొరికింది పిన్ని? నిత్యమిన్నంలో నాచురల్ యాక్టింగ్ కొట్టొస్తుంది. నిజంగా నాకు ఏ పాపం తెలియదత్త. మా రాజా అట్లాంటోడు కాదమ్మాయి, నువ్వెక్కడో కన్ఫ్యూజింగ్ అయిపోతున్నట్టున్నావు. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆ అమ్మాయి కాలేజ్ సీట్ కోసం రాలేదండి, కడుపుతో వచ్చింది. ఇదిగో నువ్వు మధ్యలో మాట్లాడుకో. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిదే. ఈ అమ్మాయి ఎవరో ఎక్కడో కాల్జారొచ్చి మా బావని బలిపశులు చేస్తుంది. ఇక్కడ మ్యాటరు ఎక్కడ కాల్జారిందో కాదు, ఎవరు లాగారన్నదే లాజిక్. రే రాజా, ఆ, ఏంట్రా ఇదంతా? సత్య ప్రమాణంగా చెప్తున్నదత్త. నాకేం తెలియదత్త. అసలు నీకు ఆ కడుపు మా ఎతవేసేసినాడని సాక్ష్యం ఏంటి? సాక్ష్యాలు పెట్టుకుని చేసే పనా అండి ఇది? ఎక్కడో 1,00,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందంటే అందరూ నమ్ముతారు. కంటి ముందు కడుపులో నిలబడ్డ నన్ను నమ్మరా? ఓయ్ సోదాపి సాచికలు చూపించు. రాగు! లేని డబ్బుని ఉందని చెప్పొచ్చు, గిల్ట్ నగల్ని బంగారం అని చెప్పి మభ్య పెట్టొచ్చు. కానీ రాని కడుపు ఉందని చెప్పి ఏ ఆడది తన ఆత్మాభిమానంతో ఆడుకోదు. మీరు ఆడవాళ్ళేగా, మీకు కడుపు వచ్చిందిగా. ఒక్కసారి ఈ తల్లి హృదయాన్ని అర్థం చేసుకోండి. బాబు, కడుపులో ఉన్న నా బాబుకి ఒక బాబు కోసం నిజం చెప్పు. అవునమ్మగారు, ఈ బాబుగారు ఈ అమ్మగారు ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమ తాజ్ మహల్ కన్నా గొప్పది, పాతది అమ్మగారు. రే, 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 రే. మీరు మనుషులా నా నోల్సా? వాళ్ళు అబద్ధం చెప్తున్నారతే. నోరు మీద ఎర్రతో ఏరా నక్క చూపులేదవా? నీ కంటికి నేను సచ్చిన చేపలు రా. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానే మహాలక్ష్మి. నా ప్రేమైనా సావైనా నీతోనేనే. నన్ను నమ్మవే బాబు. కళ్ళ ముందు కడుపేసుకుని పిల్ల కనపడుతుంటే నమ్మకాలు నిమ్మకాయలు ఎట్రా ఎతవా? అయ్యో అమ్మో, కొట్టడే. అబ్బా, అబ్బా, అబ్బా. ఏట్రా నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? ఈసారి మన ఊరికి రారా, చెప్తాను కోసి పెళ్లి. అసలు ఎవరితో నువ్వు నా కోపను కోలేరు చేసేసావు. నేను మేడం ఫ్యాన్ని నా ఫ్లాట్ లో ఉంటూ నన్ను బయట గెంటించేద్దామని చూసావురా? నాతో పెట్టుకోకు, జనరేటర్ పగిలిపోతావు. అబ్బో.